హాయ్ ఫ్రెండ్స్, దేవుడు మనకి స్వయంగా కనిపించడు కాబట్టే అమ్మని సృష్టించాడు. అమ్మ ప్రేమ మాటల్లో కనిపించకపోవచ్చు, కానీ చేతల్లో ఆమె చూపించే ప్రేమ ఎప్పుడూ మనకు కనబడుతూనే ఉంటుంది. అమ్మ మన కోసం తాను కష్టపడుతూ మన ఆనందం కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. అమ్మకి తనకు ఏదైనా కావాలన్న కోరిక కన్నా మనకే అన్నీ ఉండాలన్న తపనే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా మే 2వ ఆదివారాన్ని తల్లుల ప్రేమకి అంకితంగా మాతృదినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం అది మే 11న వస్తుంది. మాతృదినోత్సవం యొక్క ఆధునిక రూపం అమెరికాలో ఆవిర్భవించింది. అన్నా జార్విస్ అనే యువతి తన తల్లి అన్నే రీవ్స్ జార్విస్ జ్ఞాపకార్థంగా 1908లో వెస్ట్ వర్జీనియాలోని ఓ చర్చిలో మొదటి మాతృదినోత్సవ వేడుక నిర్వహించింది. తన తల్లికి ఇష్టమైన కార్నేషన్ పుష్పాలను అందరికీ పంచి తల్లుల ప్రేమను గుర్తించాలన్న ఒక అద్భుతమైన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆమె పట్టుదలతో చేసిన కృషికి ఫలితం 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే 2వ ఆదివారాన్ని జాతీయ మాతృదినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజు నుండి ఈ సంప్రదాయం ప్రపంచమంతటా విస్తరించింది. దేశం మారవచ్చు, ఆచారాలు మారవచ్చు, కానీ తల్లి ప్రేమను గౌరవించే మన ప్రేమ మాత్రం మారదు. ఈ మాతృదినోత్సవం మన ప్రేమను మాటల్లో మాత్రమే కాదు, మన చర్యల్లో చూపుదాం. ఈ రోజు అమ్మకి పుష్పాలు, గ్రీటింగ్ కార్డులు, చిన్న కానుకలు ఇవ్వడం, ఆమెతో సమయం గడపడం, ఆమెకు పనిలో చిన్న చిన్న సహాయాలు చేయడం ద్వారా అమ్మకి మన ప్రేమను వ్యక్తపరుస్తాం. అమరమైన ప్రేమకు ప్రతిరూపమైన అమ్మకు ఒక రోజు కాదు, జీవితకాలం కూడా సరిపోదు. ఆమెను ఎప్పుడూ కష్టపడకుండా ఆనందంగా చూసుకోవడమే మన నిజమైన ప్రేమ. ఎందుకంటే ఈ లోకంలో అమ్మ ప్రేమకు సమానమైనదేదీ లేదు.